ఎప్పుడైతే యేసుక్రీస్తు జననమైందో ఆ రోజు నుంచి మనం క్రీస్తు జననాన్ని కౌంట్ చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. సో హిస్టరీ చేంజ్ అయింది అని అంటే యేసుక్రీస్తు జననమైండు అని అర్థం. హిస్టరీ వచ్చింది, ఒకవేళ హిస్టరీ లైఫ్ లో ఉంది అని అంటే యేసుక్రీస్తు జననమైంది. అందుకనే ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా ఈ సీజన్ మాత్రము, ఈ వింటర్ సీజన్ మాత్రము ఒక్క రోజుకు ఉండదు, ఒక్క రోజుకు ఉండదు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే ఒక్క నెల రోజులు చేస్తారు. అమెరికా దేశంలో నెల రోజులు, డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక యాక్టివిటీ, ప్రతిరోజు ఒక సెలబ్రేషన్. ఎందుకు అనంటే యేసయ్య లోకానికి వచ్చాడు. ఈ యేసయ్య లోకానికి వచ్చినప్పుడు మాకు చాలా సంతోషము, ఈ లోకానికి సంతోషము, ప్రతి మానవానికి సంతోషము, ప్రతి జీవితానికి సంతోషము అని వ్యక్తపరచుకోవడానికి దేశమంతా క్రైస్తవ దేశం కాబట్టి ఒక నెల రోజులు వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు. సో ఈ రోజు నేను ఇంకొక వ్యక్తిని గురించి, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఇంకొకరింటికి కూడా ఒక ఆనందం వచ్చింది, ఇంకొక ఇంటికి కూడా ఒక గొప్ప కార్యం జరిగింది, ఇంకొక ఇంటికి కూడా ఒక కారణ జన్ముడు పుట్టాడు. ఇంకొక ఇంట్లో కూడా యేసు ప్రభే కాదు, యేసు ప్రభుతో పాటు ఇంకొక ఇంటికి కూడా ఒక కారణ జన్ముడు పుట్టాడు. ఆయన గురించి ఈ రోజు మనం డిస్కషన్ చేద్దాం. హల్లెలూయా. సో వి కెన్ గో టు లూక్ చాప్టర్ 1. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. అప్పుడా దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మశక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఇక్కడ ఇంకొక వ్యక్తి అదే సందర్భంలో, ఎప్పుడైతే క్రిస్మస్ ఉందో ఆ సీజన్ లోనే, ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ సీజన్ లోనే ఇంకొక వ్యక్తి లేకపోతే ఇంకొక కారణ జన్ముడు అక్కడ పుట్టినట్టు చూస్తున్నాం. ఆయన పేరు యోహాను. హల్లెలూయా. ఆయన యోహాను ఎవరు అనంటే ఆయన స్పెషాలిటీ ఏంటి అనంటే ఆయన బాప్టిజం ఇచ్చుట్లో స్పెషాలిటీ అన్నమాట. ఆయన పుట్టిందే బాప్టిజం ఇవ్వడానికి. అందుకనే ఆయనకు పేరు ఏమొచ్చింది అనంటే బాప్టిజం ఇచ్చు యోహాను. సో ఆయన పేరు యాక్చువల్లీ యోహాను. జకర్యా, ఎలిజబెత్ అమ్మకు పిల్లలు ఉండరు, వాళ్ళు చాలా ముసలివాళ్ళు అయిపోతారు. వాళ్ళు దేవుని సేవలో లేకపోతే పరిచర్య ధర్మంలో చాలా నిఘంటువుగా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులు. అలాంటి జీవితంలో వాళ్ళు కృంగిపోయి అసలు మా జీవితంలో ఇంకా అద్భుతము జరగదు అనే టైంలో ఈ దూత ఏ విధంగానైతే మరియమ్మను దర్శించిందో అదే విధంగా ఎవరిని దర్శించింది? ఎలిజబెత్ను, జకర్యాని దర్శించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనిస్తే ఎప్పుడైతే వారి లైఫ్ లో దూత దర్శించిందో వారి జీవితంలో ఒక అద్భుతము జరిగింది. ఎప్పుడైతే వారి జీవితంలో దూత వచ్చి మాట్లాడిందో వారిలో ఉన్న స్టాపింగ్ డెవిల్, అంటే వారి జీవితంలో ఏదైతే ఆపడం ఉందో, ఏదైతే వారి జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయారో, ఎక్కడైతే వారి లైఫ్ లో అసలు ఇది కాదు, ఇది ఇంపాసిబుల్ అని అనుకున్నారో అది దూత రాగానే ఏమైంది తెలుసా? అక్కడ ఆ డోరు ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఆ దూత ఏం చెప్తుందంటే ఎవరైతే ప్రవక్త ద్వారా చెప్పబడినో ఆయనే ఈయన. అంటే ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఒక అభిషేకము, ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఒక ప్రవచనము యోహాను బాప్తిజం ఇచ్చి యోహానుకు ఉన్నది అని మనం గమనించుకోవచ్చు. అయితే ఈయన ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అసలు ఏంటి ఈయన కాన్సెప్ట్ ఏంటి, ఈ లోకంలో ఆయన పుట్టడానికి, ఆయన ఉండడానికి, ఆయన స్పెషలైజేషన్ కావడానికి ఎలాంటి జీవితం ఆయన జీవించాడు, ఈ విషయం
విషయాలు కూడా మనము ఒకసారి చూసుకుంటే అదే లూకా సువార్తలో 3వ అధ్యాయము 3వ వచనం నుండి అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు కిందని వగును, కరకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతులు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగింది. అయితే దయచేసి గమనించండి, ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన ఒక శబ్దముగా ఈ లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక శబ్దము ఈ లోకంలో ఉందో, ఎప్పుడైతే ఒక వాయిస్ ఈ లోకంలో వచ్చిందో, ఆ వాయిస్ ఏం చేస్తుంది అని అంటే ప్రపంచంలో నడుస్తున్న వారికి ఒక కనువిప్పును కలగజేయడానికి లోకానికి వచ్చాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, ప్రతి మెట్ట పల్లము చేయబడును, ప్రతి వంకర మార్గము కిందకి చేయబడును అని అంటే ఆయన చేస్తున్నాడా? ఆయన చేయట్లేదు, చేయబడును అనంటే ఆయన ఒక మార్గము సిద్ధపరిచిన వానిగా, ఒక దేవుని ఎదుట ఒక దూతగా, దేవుని ఎదుట ఒక సేవకునిగా ఒక మార్గము సిద్ధపరిచిన వానిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరు ఆయన అంటే ఒక అభిషేక్తుడు. ప్రభువు దూత వచ్చి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై అని అక్కడ లూకా సువార్తలో మనం ఇంతకుముందు చదివిన గ్రంథాలలో, ఇంతకుముందు చదివిన వచనాలలో మనం చూసుకుంటాం. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ లోకానికి వచ్చాడు పిల్ల. అయితే చాలా మంది జీవితాల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటి అని అంటే, మేము కూడా దేవుని సేవ చేయాలి, మేము కూడా దేవుని వాక్యం చెప్పాలి, మేము కూడా దేవుని బైబిల్ మాకు తెలుసు, మేము కూడా బైబిల్ చదివాం. అయితే ఇక్కడ ఈ ప్రవక్తను చూస్తే ఈయన అభిషేకించబడ్డాడు, ఈయన ప్రవక్త ప్రవచనాలు ఈయన మీద ఉన్నాయి. కానీ ఈయన జీవితంలో ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే మార్గాన్ని మాత్రమే సిద్ధపరుస్తున్నాడు. చాలా విషయాలకు చాలా మంది అంటారు, బ్రదర్ నాకు ఆశ ఉంది, నాకు ఆశ ఉంది, నేను సేవ చేయాలి, చాలా బాగుంది, ఇట్ ఈస్ గుడ్. కానీ కొంతమందిని దేవుడు మార్గము సిద్ధము చేయడం కూడా వాడుతున్నాడు. కొంతమంది అందరూ వాక్యం చెప్పలేరు, ఒకవేళ చెప్పాల్సి వచ్చినా కూడా వారి పిలుపు తెలియక వాళ్ళు దేవుని వాక్యంలో వాళ్ళు మార్గము సిద్ధపరిచే వాళ్ళుగా దేవుడు ఆయనను వాడుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను పని ఏంటి అని అంటే, రండి మీరు పాపాలు కడుక్కొని దేవుని వాక్యాన్ని వినండి, మీరు బాప్తిజం పొందండి అని ఆయన రెండే మాటలు చెప్పాడు. ఆయన జీవితం అంతా కూడా ఆయన స్పెషలైజేషన్ గా బ్రతికాడు. ఆయన జీవితం అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఆయన బ్రతికినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ప్రవక్త ద్వారా ప్రవచించబడి ఈ లోకానికి వచ్చిన ఏం చేస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేస్తున్నాడు. హల్లెలూయా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నేను చెప్తాను వినండి. అయితే మీరు జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తులో ప్రేమ చేత నిర్మించబడితిరి అని రాస్తుంది అక్కడ. మీరు జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత క్రీస్తులో నిర్మించబడ్డారు. అయితే ప్రేమ చేత మనం క్రీస్తులో నిర్మించబడ్డాము ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందు. ఆ జగత్తు పునాది వేయబడక ముందు మనం క్రీస్తులో ప్రేమ చేత మనం నిర్మించబడి ఈ లోకానికి వచ్చి ఏం చేయాలి? ఈ లోకానికి వచ్చి మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి? ఈ లోకంలో దేనికి వచ్చాం మనం? ఈ లోకంలో మనం ఉండడానికా? ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికా? ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఉండడానికా? లేదు. ఈ లోకంలో మనం ఎందుకు వచ్చామో తెలుసా? దేవుని మార్గాన్ని సిద్ధం చేయడానికి, సరళం చేయడానికి. హల్లెలూయా. అయితే బాప్తిజం ఇచ్చి యోహానుకు ఎలాగైతే ప్రవచనం ఉందో, నీకు కూడా అలా ప్రవచనం ఉంది. నీవు కూడా పేరు పెట్టి పిలిచిన వాడవు, పిలిచిన దానవు. నీవు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడో రూపింపబడిన వాడవు. నీవు కూడా ఎప్పుడో దేవుని సన్నిధిలో, దేవుని ఏర్పాటులో ఉన్నవాడవు. బాప్తిజం ఇచ్చి యోహానుకు ఎలాగైతే అద్భుతాలు, ఎలాగైతే పరిశుద్ధాత్మ నింపుదల, ఎలాగైతే సపరేట్ జీవితం ఉందో, అలాంటి జీవితము దేవుని నమ్మితే అలాంటి జీవితాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది నేను సేవ చేయాలి. సేవ అంటే
అన్ని రకాల సేవలు ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా వినండి. కేవలం వాక్యం చెప్తేనే సేవ కాదండి. కార్పెట్లు వేయడం కూడా సేవే, మైక్ పెట్టడం కూడా సేవే, వాయిద్యాలు వాయించడం కూడా సేవే, లేకపోతే ఏదైనా పని చేయడం కూడా సేవే. ఈ సేవ దేనికి ఇదంతా చేస్తున్నాము? దేనికి మనం ఒక సంఘంలో అన్ని రకాలుగా మనం ఒక పని చేస్తున్నాము? చాలా మంది ఈ రోజులలో బిజీ షెడ్యూల్లో ఎలా అయిపోయారు అని అంటే, సర్లే నేను చాలా బిజీగా ఉన్నాం, వచ్చి టైంకి కూర్చొని టైంకి వెళ్ళిపోతాం, చేసుకోవడం మస్తు మంది ఉంటాం. వాట్ పర్పస్ యు ఆర్ డూయింగ్? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు ఒక పర్పస్ లో ఈ లోకానికి వచ్చావు, నీవు ఒక ఉద్దేశం కలిగి ఈ లోకానికి వచ్చావు, నీవు ఒక ఉద్దేశంలో ఈ లోకములో ఉన్నావు. అయితే నీవు ఆయన మార్గాన్ని సరళము చేయకుండా నీ మార్గాన్ని నువ్వే కరెక్ట్ చేసుకొని, నీ మార్గాన్ని నువ్వే సరళం చేసుకొని బ్రతుకుతున్నావు. చాలా మంది అలాగే బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సీజన్ లో దేవుని మార్గాన్ని సరళం చేసేవాళ్ళు, ఈ సీజన్ లో దేవుని మార్గాన్ని రైట్ గా చేసేవాళ్ళు, ఈ సీజన్ లో దేవుని పరిచర్యను పెంచేవాళ్ళు కావాలి. అందరూ ఎలాగైపోయారు తెలుసా? నేను, మా ఉద్యోగము, మా స్టడీస్, మా జాబ్ మాదే. దేవుని సేవ ఎవరు చేస్తారయ్యా? మార్గాన్ని ఎవరు సరళం చేస్తారంటే మైక్ పట్టుకుంటున్న సేవ కాదు పిల్లరా. సేవ అంటే ఏంటి తెలుసా? ప్రతి చిన్న పని, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి చిన్న పని నమ్మకంగా చేయటమే దేవుని సేవ అంటే. చాలా మంది జీవితాల్లో అసలు ఇది పట్టించుకోరు. ఈ మధ్య ఏమైపోయిందంటే పేడ్ ఎంప్లాయీస్ అయిపోయారు. చర్చిలో కూడా ఒకప్పుడు సంఘంలో ఎలాగైపోయిందంటే వాళ్ళ ప్రాణాలు సహితం సంఘానికి ఇవ్వడానికి రెడీగా ఉండే, వాళ్ళ ప్రాణాల సహితం దేవుని సన్నిధిలో పెట్టడానికి, వాళ్ళ ప్రాణాలు సహితం దేవుని సన్నిధిలో అసలు అర్పించడానికి రెడీగా ఉండే. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయందును ఎడతెగక యుందుమని చెప్పి. ఇదేంటి ఎవరు చెప్తున్నారు? ఎవరితోనంటే 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ దినములలో ప్రజా సంఖ్య బహు విస్తారముగా విస్తరిస్తున్నందున అపోస్తలులు వాళ్ళ పరిచర్యకు సమయము లేకపోయేను, వాళ్ళు వడ్డించుటకు భోజనం చేయుటకు సమయము లేకపోయినందున అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. జాగ్రత్తగా వినండి. అయితే డిస్కషన్ పెట్టుకొని ఏం చేశారు అని అంటే, అయ్యో మనం వండనీకే, మనం వండుకోనీకే, మనం తిననీకే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక పని చేద్దాం, మనము కొంతమందిని ఎన్నుకొని వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులుగా వాళ్ళు దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళను కొంతమందిని ఎన్నుకుందాం. అయితే ఆ దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళని కొంతమంది ఎన్నుకుందామని 7 అక్కడ ఎన్నుకుంటారు. ఆ 7 ఒకడు ఎవరు? స్టెఫెను. ఈ స్టెఫెను ఏం పని ఆయన పని చేసేదంటే, స్టెఫెన్ ఏం పని చేస్తాడు తెలుసా? వంట చేస్తా ఉంటాడు. ఈ స్టెఫెన్ ఏం చేస్తాడు? అపోస్తలులకు వంట చేసేవాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? పేడ్ ఎంప్లాయా? పేడ్ చేశారా? కాదండి. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని సహితము కృమ్మరించి ఎప్పుడు అపోస్తలుల దగ్గర బోధ వినేవాడంట స్టెఫెను. ఈ స్టెఫెను వంటవాడు. ఈ స్టెఫెను అపోస్తలులకు ప్రతిరోజు వాళ్ళు పరిచర్య చేసి వాళ్ళు వాళ్ళ గమ్యానికి వచ్చినప్పుడు వంట వడ్డించి పెట్టేవాడు స్టెఫెను. ఈ స్టెఫెను వంట వడ్డించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విని, అపోస్తలుల కాన్వర్సేషన్ విని ఎంత పవర్ఫుల్ అయిపోయాడు అనంటే, ఒక రోజు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి, ఇక్కడ మహాసభ దగ్గరికి వెళ్ళి గట్టిగా సువార్త చెప్పి, దేవుని సన్నిధిలో ఇదిగో ఇది పాపము, ఈ పాపాన్ని వదలండి, యేసే క్రీస్తు, క్రీస్తే నిత్య జీవము అని గట్టిగా బోల్డ్గా చెప్పి అంత ఎదిగిపోయాడు. ఆయన ఏం చదువుకోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? అపోస్తలుల పరిచర్యను, మార్గమును సరళం చేశాడంటే. అపోస్తలుల పరిచర్య, అపోస్తలుల 12 మంది పరిచర్యను సరళము చేయడానికే స్టెఫెన్. ఈ స్టెఫెన్ ఏమైండు? ఎంత అభిషేకంతో నింపబడ్డాడు. అసలు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, అపోస్తలులకు పరిచర్య చేస్తున్నప్పుడు, వాళ్ళకి అన్నం వడ్డిస్తున్నప్పుడు, వాళ్ళ గిన్నెలు కడుగుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళు పడుకునేది తీస్తున్నప్పుడు, వాళ్ళ రూమ్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఆయనలో ఎంత అభిషేకము ఇంపార్ట్ అయింది అని అంటే, ఎప్పుడైతే స్టెఫెన్ రాళ్ళు తీసుకొని కొడుతున్నారో ఆయన ఆకాశము తెరవబడుటయు
దేవుడు మహిమానుడై కుడి పరవశమున ఆయన సన్నిధిలో కూర్చున్నట్టు అది చూసిండంట. అంటే ఆయన ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయిండు అని అంటే పరిచర్యలో దేవుని చేత పరలోకాన్ని చూసే ఆ కనెక్షన్ పరిచర్యకు వచ్చేసింది. ఆయనను చూస్తే అక్కడ రాళ్ళు కొట్టేటోళ్ళు చూస్తే అక్కడ ఏం రాసి ఉంటది అని అంటే ఆయన ముఖము దేవదూతల ముఖం వల్ల వెలుగను అని రాసి ఉంటుంది 7వ అధ్యాయంలో. ఆయన ముఖం అంట దేవదూతల ముఖం వల్ల వెలిగింది. ఎట్లా అసలు ఏం చేసిండు? ఏ కోర్సు చేసిండు స్టెఫెను? ఎవరికి వాక్యం చెప్పిండు? ఎక్కడ పరిచయం చేసిండు? ఎక్కడ మైకు పట్టుకుండు? నో వే, ఏం చేయలేదు. ఆయన ఏం చేసిండు తెలుసా? తన హృదయ అంతరంగాల నుంచి దేవునికి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అపోస్తులకు సర్వ్ చేసిండు. ఒక గొప్ప అభిషేకునిగా ఈ లోకంలో అందరికంటే ఫస్ట్ మార్టియర్గా హతసాక్షిగా ఈ లోకంలో ఆయన గొప్ప స్థానాన్ని పొందిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ సేవ నాది కాదు, పరిచర్య నాది కాదు, పరిచర్యలో నేనెందుకు ఉండాలి, దేవుని సన్నిధిలో నేను ఎందుకు చేయవేయాలి, నేను కేవలం వస్తా కేవలం వెళ్ళిపోతా, నో నో నో. ఎంతో మంది లైవ్ లో చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సంఘాలలో మీరు పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పాలిభాగస్తులు కావాలి. అందరూ కలిస్తేనే దేవుని సేవ. ఇక్కడ యేసు ప్రభు రావడానికి ఏం చేసింది తెలుసా? 6 నెలల ముందు జరిగింది. యేసు ప్రభు రావడానికి 6 నెలల ముందు దూత ఎలిజబెత్ను జకర్యాను దర్శించింది. ఎలిజబెత్ జకర్యా వాళ్ళిద్దరి లైఫ్ లో ఆమె గర్భం ఉంది. ఎప్పుడైతే మరియమ్మను దూత దర్శించిందో, మరియమ్మ గర్భమైందో ఏమైంది తెలుసా? మరియమ్మ ఒక రోజు ఎలిజబెత్ ఇంటికి వెళ్తుంది. ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే ఎలిజబెత్ కూడా గర్భంతో ఉంటది. ఎన్ని రోజులు గర్భము అంటే 6 నెలల గర్భం ఉంటుంది. హల్లెలూయా. 6 నెలల ముందే ఒక పరిచారకుణ్ణి, దేవుని మార్గాన్ని సిద్ధపరిచేవాడిని, దేవుని త్రోవను సరళం చేసేవాడిని, దేవునికి యేసుక్రీస్తుకే బాప్తిజం ఇచ్చేవాడిని దేవుడు ఎప్పుడో తయారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ లోకానికి వచ్చారు అని అంటే ఏదో ఒక పరిచర్యలో, ఏదో ఒక మీ రెస్పాన్సిబిలిటీలో దేవుడు మిమ్మల్ని లేపుకోవడానికి, మీరు చేయడానికి మీ హృదయపూర్వకంగా మీరు ఎప్పుడైతే సమర్పించుకుంటారో మీ జీవితంలో ఒక స్టెఫెను లాంటి అభిషేకము, పరలోకాన్ని చూసే ఒక అభిషేకము దేవుడు మీ ద్వారా ఈ లోకానికి ఇస్తాడు. లేకపోతే మీ హృదయంలో, మీ కుటుంబంలో మీరు ఎప్పుడు దేవుడిని పరలోకానికి కనెక్ట్ అయి ఉంటారు. చాలా మంది బిజీ లైఫ్, చాలా మంది ఎట్లా అంటే కష్టమైన లైఫ్. పాస్టర్ గారే ఫోన్ చేయాలి, పాస్టర్ గారే చెప్పాలా, పాస్టర్ గారే మాట్లాడాలా. హల్లెలూయా. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ టుడేస్ చర్చ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్తూ ఉంది, దేవుని పరిచర్య ఎక్కడికి వెళ్తా ఉంది. అయితే ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను జీవితం ఏంటి అంటే ఆయన కేవలము మార్గము సరళము చేసేవాడు. ఇంకా కొన్ని విషయాలు చూసుకుందాం. మత్తయి సువార్తలో కూడా ఆయన గురించి ఉంటుంది. దయచేసి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుండెను, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకలు వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు కట్టియు ధరించుకొనువాడు. మిడతలను అడవి తేనెలు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుంది. ఆయనకు వాగ్దానం ఏముంది తెలుసా? దూత ఎలిజబెత్ను జకర్యాను దర్శించినప్పుడు ఆయన అనేకులకు బాప్తిజం ఇస్తాడు. ఆయన అనేకులకు బాప్తిజం ఇచ్చి ఆయన ప్రత్యేకమైన బ్రతుకు జీవిస్తాడు అని ఎప్పుడైతే దూత విజిట్ చేసి చెప్పిందో ఇక్కడ ఆ మాట నెరవేరుతుంది. ఏంటంటే ఆయన ఒంటరి రోమములు కలవాడు, ఆయన అడవి తేనెను మిడతలను తింటాడు. అంటే ఏదైతే ఆ మాట ఉందో ఆ మాట ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆయన దగ్గరికి యెరూషలేము వారు అనేకులు
వచ్చి ఆయన దగ్గరికి వచ్చి బాప్తిజము తీసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం గమనిస్తే మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే దేవుని పరిచర్యను మనం మొదటిగా పెట్టి చేస్తామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దేవా నీవే, నీ పరిచర్యనే నాకు మేలన్నిటికంటే అని మనము దేవునికి సమర్పించుకుంటామో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అనేకులను నీ దగ్గరికి ఆకర్షింపజేస్తాడు, అనేకులను నీ మాట వినడానికి చేస్తాడు, అనేకులను నువ్వు చెప్తే, నువ్వు మాట చెప్తే అనేకులు నీ మాటను గౌరవించేటట్టు చేస్తాడు. నీ కుటుంబంలో నీకు ఒక మంచి పొజిషన్ తెస్తాడు. ఆ బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఎలిజబెత్, జకరియమ్మ వాళ్ళు చాలా ఆశీర్వదించబడ్డారు. వారి జీవితంలో ఉన్న గడ్డుతనం పోయింది. వాళ్లకు ఒక గొప్ప ప్రవక్త వారి గర్భంలో నుంచి వచ్చిండ్రని ఎవరైతే బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి పోయి బాప్తిజం తీసుకున్నారో, ఎలిజబెత్ జకరియా దగ్గరికి పోయి అంటున్నారు, అయ్యా నువ్వు మంచి కొడుకును కన్నావు, మంచి కొడుకును కన్నావు, ఒక ప్రవక్తని కన్నావు. బాప్తిజం ఇచ్చి యోహాను ఫోకస్ ఏంటి తెలుసా? మార్గము సిద్ధం చేయడం, మార్గము. అయితే మన జీవితంలో కూడా మనము దేవుని పైన ఫోకస్ ఎప్పుడైతే పెడతామో, అనేకులు మనను కూడా ధన్యుడు ధన్యురాలు అంటారు. నిన్ను ధన్యుడు ధన్యురాలు నీ ఇంట్లో అంటలేరంటే, ఒకవేళ నీ కుటుంబంలో, నీ పరిస్థితిలో, నీ ఆఫీస్లో, నువ్వు బ్రతుకుతున్న నీ ప్లేస్ లో, నీ సిచ్యువేషన్ లో నీ ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని అనట్లేదు అని అంటే, నీ దేవుని మీద ఫోకస్ లేదు, నువ్వు ప్రత్యేకమైన బతకట్లేదు, నువ్వు ప్రత్యేకంగా ఈ లోకానికి ఒక ఇంపాక్ట్ చూపించట్లేదు. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఒక ఇంపాక్ట్ చూపించాడు. ఎప్పుడు అడవిలో ఉంటుండే, నేను అడవిలో ఉండమని చెప్తలేను, హల్లెలూయా, నేను అడవిలో ఉండమని చెప్తున్నాను. ఏం చెప్తుంది తెలుసా? ఆయన ప్రత్యేకమైన జీవితానికి ప్రజలు అనేకులు యూదయ, సమయ, గలిలయ, యెరూషలేము ప్రాంతంలో నుండి అనేకులు అంట ఆయన దగ్గరికి వచ్చారంట. ఆయన ఎక్కడున్నాడు? దయచేసి చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? అడవిలో ఉన్నాడు. యూదయ ప్రాంతం వాళ్ళు, యెరూషలేము ప్రాంతం వాళ్ళు బెత్లెహేములో లేకపోతే ఇంకా ప్రాంతం వాళ్ళు ఎక్కడుండే? ఇంగ్లాండ్లో ఉంటుండే. ఆయన ప్రత్యేకింపబడిన వాడు కనుక, ఆయన జీవితము ప్రత్యేకించబడింది కనుక, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఆయన అభిషేకం ఏం చేసింది? లాక్కొని యోర్దాను నది దగ్గర తీసుకొచ్చి నిలబెట్టింది అనేకులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎప్పుడైతే నీవు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తావో, నీవు ప్రత్యేకంగా నా దేవుని సన్నిధిలో ఆయన మీద ఫోకస్ పెట్టుకొని నేను బ్రతకాలని నువ్వు అనుకుంటావో, నీ జీవితంలో నువ్వేం చూస్తావో తెలుసా? నీ తరపున అనేకులు దేవుని సన్నిధికి ఆకర్షించబడటం చూస్తావు. నీవు అనేకులను దేవుణ్ణి ఆకర్షించాలంటే మొదటిగా ఏం చేయాలి తెలుసా? నువ్వు పోయి ఎవరిని వెతకొద్దు. నువ్వేం చేయాలి తెలుసా? దేవా, నువ్వు నాకు ఏం అప్పచెప్తున్నావు, నువ్వు ఏ పని నాకు అప్పచెప్తున్నావు, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను, ఏ పరిచర్య చేసుకోవడానికి వచ్చాను, ఎలా బ్రతకడానికి వచ్చాను, నా ఫోకస్ నీవే నాయనా అని నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఫోకస్ పెట్టుకొని బ్రతుకుతావో, నేను గ్యారెంటీ ఇస్తున్నాను, అనేకులను మీరు ఆకర్షించబడే వ్యక్తులుగా, అనేకులకు ధన్యులయ్యే వ్యక్తులుగా మీరు ఈ లోకంలో బ్రతుకుతారు. హల్లెలూయా. మనము ఈ లోకంలో మనకు మంచిది కావాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనము ప్రత్యేకించబడి బ్రతకాలి. యు హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ బిట్వీన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న వాటి కంటే ఖచ్చితంగా నువ్వు సపరేట్ గా బ్రతకాలి. ఈ లోకంలో చూస్తే కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అంటారు. నేను మా ఫ్రెండ్స్ చెప్తా, నేను వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను 6 నెలలు ఫాస్టింగ్ ఉంటా బ్రదర్ అంటే. 6 నెలల ఫాస్టింగ్ పిచ్చోనే ఎందుకుంటావు? 6 నెలలు నీ ఎంత పాడైపోతుంది, నీ కిడ్నీలు జామ్ అయిపోతాయి, నీకు అదైపోతుంది, నీకు ఇదైపోతుంది అని అంటారు. నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఐఎమ్ సో యాక్టివ్. హల్లెలూయా. ఎందుకు? ఈ లోకంలో భోజనము తినకపోతే చచ్చిపోతారు. ఈ లోకంలో మంచి ఫుడ్ బాగా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇంకా బాగా వేసుకొని తింటేనే ఇదే నా లైఫ్ అంటారు. కానీ అక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఎట్లా బ్రతుకుతున్నాడు అని అంటే, కిలోలు మిడతలు తినట్లా, లీటర్ తేనెలు తాగట్లే, కొంచెం జస్ట్ ఫర్ సేకింగ్. అంటే ఆయన బ్రతకడం కోసం కొంచెం తిని ఆయన జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి అనేక యెరూషలేము వాళ్ళను, యూదయ, సమయ ప్రాంతాల వాళ్ళను
ఆయన రప్పించుకొని ఆయన చెప్పిన మాట విన్నారు. అనేకులు కూడా బాప్తిజం పొందారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ లైఫ్ లో ఒకవేళ చాలా మంది రెండు మరి ఈ లోకంలో మనుషులు రెండు టైప్స్ ఉంటారు. ఒకటి బ్రతకడం కోసం తింటారు, రెండు తినడం కోసమే బతుకుతారు. పొద్దున్న లేస్తే ఈ రోజు ఏం వండుతున్నావు అందులో అదేసి ఇదేసి ఇదే అదే, అది వేస్తే బాగుంటుంది, ఇది లేకపోతే బాగుంటుంది. హల్లెలూయా. ఇది కావాలా, మా ఆయనకి ఎప్పుడు అది కావాలా, రోజు 1/4 కిలోలైనా తెచ్చి పెట్టాలి. హల్లెలూయా. దీనికోసం బ్రతకటండి, మనం ప్రత్యేకించబడి బ్రతకాలి. బ్రతకడం కోసం తినడం నేర్చుకోవాలి, కానీ తిండి కోసమే బ్రతకొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం మీ లైఫ్ లో ఉండాలి అని దేవుడు మీ జీవితంలో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క మార్గాన్ని సిద్ధము చేసే వారిగా ఈ లోకానికి వచ్చాం. ఎలాగైతే బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ప్రత్యేకింపబడి బ్రతికాడో, ఆయన జీవితంలో అనేకులను ఆయన ఆకర్షించాడో, అలాగే అదే అభిషేకము నీలో ఉంది. అంతకంటే గొప్ప అభిషేకము నీలో ఉంది. మార్కు సువార్త 1:4-5 చదువుతాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండెను. అంతటా యూదయ దేశస్థులు యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి అతని చేత బాప్తిజము పొందుతుండే. ఆయన ఎవరు? అసలు బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరు? ఆయన మార్కెటింగ్ పర్సనా, లేకపోతే ఆయన పోస్టర్లు వేసిండ్రా యూదయ సమరయ యెరూషలేములో? లేదు కదా. ఆయన చూస్తే ఎట్లా ఉంటాడు తెలుసా? దాన్ని ఏమంటారంటే ఒక ఆది మానవుడు ఉంటాడు కదా, ఒక ఆది మానవుడు లాగా ఒక ఒంటె రోమాల చర్మం కట్టుకొని అట్లా ఎప్పుడు అడవిలో దేవా 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 అని తిరిగేవాడు. ఆయన దగ్గరికంట యూదయ వారు అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేత బాప్తిజము పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితి ఏమైనా, ఒకవేళ నీ ఫైనాన్షియల్ కండిషన్ ఏమైనా, ఒకవేళ నీ అందం ఏమైనా, ఒకవేళ నీ చదువు ఏమైనా, ఒకవేళ నీ ఎబిలిటీ ఏమైనా, ఏమైనప్పటికీ నేను ఒక విషయం చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ నీ దగ్గరికి నీ అభిషేకం నువ్వు కలిగి ఉంటే, నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే, నీవు ప్రత్యేకమైన అనాయింటింగ్ కలిగి ఉంటే ప్రజలందరూ నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ప్రజలందరూ నిన్ను చూస్తారు, ప్రజలందరూ నువ్వు చెప్పే మాట వింటారు. అక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను మాట అందరూ వింటున్నారు. సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అని డైరెక్ట్ తిరుగుతున్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు. అయినప్పటికీ కూడా వాళ్ళు మాట విని, అయ్యా మేము ఈ పాపముల నుండి ఎలా బయటపడగలము అనగానే బాప్తిజం పొందండి అని ఆయన, సరే మేము బాప్తిజం పొందుకుంటామని ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడు, యోర్దాను నదిలో ముంచుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మార్గాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సిద్ధము చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే దేవునిపై ఫోకస్ పెట్టుకుని బ్రతుకుతావో, నీవు ఎంత ఎబిలిటీ ఉన్నా లేకున్నా, టాలెంట్ ఉన్నా లేకున్నా, అందం ఉన్నా లేకున్నా, నీ దగ్గరికి ప్రజలు ఆకర్షించబడతారు. నీ మాట వినడానికి అనేకులు వస్తారు. నీవు దేవునిలో వాడబడతావు. ఆ యొక్క ఎబిలిటీ నీకుంది. నాకు కాదు అనుకోమాట, అసలు నాకు కాదు అని అనుకోకండి. ఎందుకు తెలుసా? దేవుడు ప్రతి ఒక్కరిని వారి ప్లేస్ లో ఖచ్చితంగా వాడుకుంటాడు. మీరు కూడా ఈ లోకంలో ఒక పర్పస్ వచ్చారు, మీరు కూడా ఈ లోకంలో ఒక ఉద్దేశం తీసుకొని వచ్చారు. కానీ మీరు కేవలం టైం పాస్ గా ఈ లోకంలో రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే కంటే ముందు యోహాను వచ్చాడు. యోహాను ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన పరిచర్య ముగించుకొని వెళ్ళిపోయాడు. నీవు కూడా ఈ లోకానికి వచ్చినది ఎందుకు తెలుసా? దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి, దేవుని యొక్క పరిచర్యను చేయడానికి, దేవునిపై ఫోకస్ పెట్టి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి, ఈ లోకంలో దేవుని నువ్వు ప్రజెంట్ చేయడానికే వచ్చావు. కానీ
నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడానికి కాదు. హల్లెలూయా. యోహాను 1:6-7. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు, ఆయన వెలుగై ఉండలేదంట కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చింది. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నేను వెలుగై ఉన్నాను, నన్ను విశ్వసించిన వాడు వెలుగై ఉండును, నన్ను విశ్వసించిన వాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండును. అంటే యోహాను వెలుగు లేకుండా ఉన్న యోహానే ఇంత పరిచర్య చేసి, ఇంత మందిని ఫోకస్ చేసి, ఇంత మందిని బాప్తిజం ఇవ్వగలిగితే, ఇంత మందిని దేవుని సన్నిధికి నడిపించగలిగితే, వెలుగు కలిగిన నీవు, నీ పరిస్థితి ఏంటి? నిన్ను నీవు చదువుకోనికనే నీ జీవితం అంతా నడిపిస్తున్నావు. నిన్ను నీవు కట్టుకోవడానికే నీ లైఫ్ అంతా ముందరికి పోతుంది. నీ లైఫ్ చదువుకోవడానికి, నీ కుటుంబాన్ని చదువుకోవడానికి, నీ ఫ్యూచర్ని చదువుకోవడానికి నీ లైఫ్ అంతా ఇదే. ఎప్పుడు కూడా తను తాను తన కోసం తను బ్రతుకువాడు, వేరుల కోసం దేవుని కోసం ఏమి చేయలేడు. అది సెల్ఫిష్ నేచర్. అది దేవుని దగ్గర పనికిరాదు. దేవుడు ఎలా బ్రతుకుమన్నాడు తెలుసా? నీకు కలిగింది నువ్వు పొరుగు వారికి ఇచ్చి బ్రతకాలి. అంటే మీ ఆస్తులు పంచమని నేను చెప్పట్లేదు. ప్రేమను పంచండి, కనికరాన్ని పంచండి, వాళ్ళ పైన దయను పంచండి, దేవుని యొక్క వాక్యాన్ని పంచండి, సువార్తను పంచండి. అదే చేశాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అనేక మందిని ఆయన ఆకర్షించాడు, అనేక మందికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. అందుకని రాసింది, ఆయన వెలుగై ఉండలేదు కానీ వెలుగు గురించి ఆయన ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు నీలో ఉంది, దేవుని రక్తము నీలో ఉంది, దేవుని శరీరం నీలో ఉంది. హల్లెలూయా. అయితే మనము ఇంత రక్తము, ఇంత శరీరము, ఇంత వెలుగు కలిగిన మనము ఏం చేస్తున్నాం? ఎంతమందిని మనం ఆకర్షిస్తున్నాం? నా లైఫ్ నేను కట్టుకోవడానికి నేను బిజీగా ఉన్నాను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నేను బిజీగా ఉన్నాను. నేను దేవుని పరిచర్య నేనేం చేస్తా? నేను సంఘానికి నేనేం హెల్ప్ చేస్తా? నేను దేవుని సన్నిధిలో నేనెందుకు వస్తా? వచ్చి కూర్చోవడమే ఎక్కువ ఈ టైంలో. ఎందుకంటే అంతా ఆన్లైన్ చర్చెస్ అయిపోయినాయి, అంత ఆన్లైన్ సర్వీసెస్ అయిపోయినాయి. 3 ఉంటే ఆయనను చూస్తాం, 3 లేకపోతే 30 మందిని చూస్తాం, ఇంకా 3 లేకపోతే 300 మందిని చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు ప్రత్యేకమైన జీవితాన్ని కావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ లోకంలో ఇంత పాపము, ఇంత రోగము, ఇంత వేదన, ఇంత కష్టం పెరిగిపోతుంది తెలుసా? ఎందుకు ఈ లోకంలో ఇంత కష్టం పెరిగిపోతుంది? ఇంతకంటే ముందు ఎప్పుడైనా పాండమిక్ సిచ్యువేషన్ ఉందా లోకంలో? ఇంత భయంకరంగా ఉందా? అసలు ఇప్పటికి కూడా చాలా చర్చెస్ ఎందుకు మూతపడి ఉన్నాయి? ఎందుకు తెరవట్లేదు? ఎందుకు తెలుసా? వ్యాక్సిన్ రాలేదు కాబట్టి, వైరస్ ఉంది కాబట్టి. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే, మనిషి సెల్ఫిష్ అయిపోయాడు, మనిషి స్వార్థపరుడు అయిపోయాడు. ఒకవేళ మనిషి స్వార్థము లేని జీవితం జీవిస్తే క్రీస్తు ఆయనలో నుండి బయటకు వస్తాడు. కానీ ఎప్పుడు మనిషి స్వార్థం, నాది, నేను, నా కుటుంబం, నాకే కావాలా, ది బెస్ట్ అంతా కూడా నాకే ఉండాలా, ఎప్పుడైతే మనం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఇలాంటి స్వార్థం కలిగి ఉంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త. నీవు మార్గాన్ని సిద్ధపరచేవాడిగా ఉండవు, మార్గాన్ని సిద్ధపరచేదానిగా ఉండవు, దేవుని సన్నిధిలో దేవుడు వాడుకునేవానిగా ఉండవు, స్వార్థపరంగానే ఉంటావు. నువ్వు స్వార్థము, నీ లైఫ్, నా కుటుంబము, నా జీవితము, నా కుటుంబము అన్నంత వరకు నువ్వు అలాగే ఉంటావు. దేవునికి నువ్వు పనికిరావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను కంటే కూడా మీరు గొప్పవాళ్ళు. దేవుడు చెప్తాడు అక్కడ, యేసు ప్రభు, బాప్తిజం ఇచ్చి యోహాను కంటే కూడా మీరు గొప్పవాళ్ళు అన్నారు. ఎందుకు? బాప్తిజం ఇచ్చి యోహాను వెలుగై ఉండలేదు కానీ మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవుని వెలుగును మనం కలిగి ఉండి, దేవుని శక్తిని మనం కలిగి ఉండి, దేవుని రక్తాన్ని మనం కలిగి ఉండి, దేవుని శరీరాన్ని మనం కలిగి ఉండి
ఎంతవరకు దేవుని మార్గాన్ని మనం సిద్ధపరుస్తున్నాం, ఎంతవరకు దేవుని కృపను మనం పంచుతున్నాం, ఎంత మందికి మనం ఇంపాక్ట్ అయ్యే జీవితాన్ని జీవిస్తున్నాం, ఎంత ప్రత్యేకత మనలో కలిగి ఉంది అనేది ఒకసారి ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ సీజన్లో ఉన్నారు. కానీ నీవు ప్రత్యేకంగా నువ్వు జీవించినట్లయితే నీ ద్వారా వేల మంది ఆకర్షించబడతారు. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని ఎందుకు అనుకో. అందుకని దేవుని వాక్యంలో ఏం రాస్తుందో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటి కంటే మీలో ఉన్నవాడు. ఈ లోకంలో ఏముంది తెలుసా? ఈ లోకంలో స్వార్థం ఉంది. ఈ లోకంలో ఏముంది తెలుసా? ఈ లోకంలో నాది నాది నాకే 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 కావాలనేది ఉంది. మీ 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 అంటే నాకే కావాలని ఉంది. కానీ నీలో ఏముంది తెలుసా? అందరికీ పంచే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, దేవుని దయ చూపే గుణం ఉంది, కనికర గుణం ఉంది. ఇది కావాలి. అందుకే అన్నాడు, నేను మీలోకి వచ్చా, మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనం ఫలించాలి అనంటే మన లోపల గుణాలు బయటికి రావాలి. మనం ఫలించాలి అనంటే మనం ప్రత్యేకంగా జీవించాలి. మనం ఫలించాలి అనంటే మనం దేవుని పైన ఫోకస్ పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరికీ రోగాలు పోవాలి. అన్నా చేయి అన్నా, అన్నా నాకు ప్రార్థన చేయన్నా, అన్నా నాకు ఇది ఎస్ దట్ ఈస్ గుడ్ కావాలి. కానీ దేవుని పని మాట దేవుడు అడుగుతున్నాడు, నా పని ఎవరికి చేస్తారయ్యా? అందరి పని నేను చేస్తున్నాను కదా. అందరి జీవితానికి నేను ఆహారం ఇస్తున్నాను, అందరి జీవితానికి ఉద్యోగాలు ఇస్తున్నాను, అందరి జీవితానికి నేను మంచి పేర్లు ఇస్తున్నాను, మంచి ఉద్యోగాలు, మంచి డబ్బు, మంచి పేరు, మంచి భవిష్యత్తు, పిల్లల పెళ్లిళ్ళు, ఇంకా కావాల్సిన అన్ని నేను ఇస్తున్నాను. నా పని ఎవరు చేస్తాను? కనీసం పెద్దగా మీ జీవితాలు కంప్లీట్ సాక్రిఫైస్ చేసుకొని లైఫ్ అంతా దేవునికి ఇవ్వటమే కాకుండా దేవుని మార్గాన్ని ఎవరు సిద్ధపరుస్తారు? మీకు వచ్చిన చిన్న పరిచర్యలో ఎవరు న్యాయం చేస్తారు? ఇంత స్వార్థమా దేవుని పరిచర్య అంటే? ఇంత స్వార్థమా దేవుడు అంటే? అసలు మనం పొందుకొని ఈ లోకల్లో జంతువులు ఏం చేస్తారు తెలుసా? క్రూర జంతువులు ఒక సింహం, లేకపోతే ఒక పులి, లేకపోతే డాగ్స్, కుక్కలు ఏం చేస్తారు తెలుసా? ఒక మాంసము లేకపోతే ఒక జంతువు అక్కడ చచ్చిపోయి ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ పోయి దాని మీద జంప్ చేసి, ఆహారం మీద జంప్ చేసి, దానికి ఏం కావాలో తీసుకొని దూరం వెళ్ళిపోతాయి. తర్వాత ఎవడు ఎక్కడ పోయినా ఏం పర్వాలేదు. వేరే పులికి వచ్చినా రాకుండా, వేరే జంతువుకి వచ్చినా రాకుండా. ఈరోజు క్రైస్తవుల జీవితం అట్లా ఉంటుంది. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడేమైనా. అట్లాంటి జీవితం క్రైస్తవులకు ఉండడానికి వీలేదు. ప్రత్యేకంగా ఈ సీజన్లో నువ్వు జాయ్ఫుల్గా ఉన్నావు, చాలా సంతోషం. కానీ దేవుడు ఆ జాయ్ కంటే ముందు ఒక మార్గాన్ని సిద్ధపరిచే వ్యక్తిని పంపించాడు. ఆ మార్గాన్ని సిద్ధపరిచే వ్యక్తి ఏం చేశాడు? ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. ఆ మార్గం సిద్ధపరిచే వ్యక్తి ఏం చేశాడంటే దేవునిపై ఫోకస్ పెట్టాడు. ఆ మార్గం సిద్ధపరిచిన వ్యక్తి ఏం చేశాడంటే దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణత వల్ల ఏమొచ్చింది అనంటే ఆయన అడవిలో నివసిస్తున్నప్పుడు ఊర్లలో ఇళ్లలో బతికే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి లైన్ కట్టారు, బాప్తిజం తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు పరిశుద్ధాత్మ శక్తి, మరి ప్రత్యేకమైన జీవితం, దేవుని మీద ఫోకస్ నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో అనేకులను నువ్వు దేవుని తట్టు తిప్పే పరిచారకునిగా, ఒక మార్గాన్ని సిద్ధపరిచేవాడిగా ఉంటావు. ఇది దేవునికి ఈ రోజు కావాలి. ఈ రోజులలో దేవునికి అది కావాలి. అందరూ కూడా మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఈ మెకానికల్ లైఫ్ నుండి బయటికి రండి. దేవుడిచ్చిన నిజమైన జీవితాన్ని చూడండి, దేవుడిచ్చిన నిజమైన ఆనందాన్ని చూడండి. డబ్బే కాదు, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. డబ్బు కాదు, దేవుని ప్రేమ అన్నిటికంటే గొప్పమైంది, అన్నిటికంటే ఉన్నతమైంది, అన్నిటికంటే ఎక్కువైంది. నేను మొన్న చెప్పాను ఒక సాక్ష్యం. 18 ఏళ్ల పిల్లగాడు కాళ్ళు పడిపోయింది, 8 లక్షలు అడిగిండు. కట్టగలుగుతారు వాళ్ళు. 17-18 ఇయర్స్ ఉంటాయి అబ్బాయి. డబ్బు మ్యాటర్ కాదు అక్కడ, ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసిన మంచిగా అయింది. ఆ 8 లక్షలు వాళ్ళకు మిగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఇంపార్టెంట్ కాదు పిల్లలారా, దేవుని శక్తి ఇంపార్టెంట్. డబ్బు ఇంపార్టెంట్ కాదు, దేవుని ప్రేమ ఇంపార్టెంట్.
డబ్బు ఇంపార్టెంట్ కాదు, దేవుని పరిచర్య ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు డబ్బు వెనుక పరిగెత్తితే ఆ డబ్బు నేను ఏం చేస్తుంది, ఎప్పుడో ఒకసారి కింద పడేస్తుంది. ఎందుకు తెలుసా? ఒకడు దేవునికి సిరికి ఇద్దరికి దాసుడుగా నేరడు. రెండు పడవల మీద కాలు పెట్టి ఒకడు ప్రయాణించలేడు. నీవు డబ్బు వెనుక పరిగెత్తితే ఖచ్చితంగా నీవు దేవునికి దూరం అయిపోతావు, పరిచర్యకు దూరం అయిపోతావు, దేవుని విషయాలకు, దేవునిపై ఫోకస్ కు దూరం అయిపోతావు. దేవుని పరిచర్య నువ్వు చేయలేవు, నువ్వు మార్గాన్ని సిద్ధపరచలేవు. సిరికి దగ్గరైతే దేవునికి దూరం అవుతావు. ఒకవేళ దేవునికే దగ్గరైతే సిరిని నువ్వు లెక్క చేయవు. హల్లెలూయా. సిరి అనంటే ధనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు ఒక సీజన్ ఇస్తున్నాడు. నువ్వు ఉన్న దాంట్లో నువ్వు దేవుని సన్నిధిని క్యారీ చేయాలి. ఉన్న దాంట్లో దేవుని సన్నిధిని క్యారీ చేస్తూ ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడు కావాలి. అక్కడ స్టెఫెన్ ఏం చేశాడు తెలుసా? ఆయన డబ్బు సంపాదించలే, ఆయన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. ఆయన ద్వారా వేల మంది ఇంపాక్ట్ అయ్యారు. తర్వాత పౌలు కూడా చెప్తాడు, అయ్యా నేను గమేలియల పాదముల దగ్గర ఒక గొప్ప అన్ని శాస్త్రాలు నేర్చుకున్న వాడిని, నేను స్టెఫెన్ను కొట్టి చంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను, అలాంటి హింసకుణ్ణి నన్ను దేవుడు మార్చాడు అని పౌలు సాక్ష్యం ఇస్తాడు. అంటే స్టెఫెను ఒక హిస్టరీ క్రియేటర్ గా, ఒక హిస్టరీ మేకర్ గా మారాడు. దేవుని పరిచర్యలో అలాంటి శక్తి ఉంది ప్రియులారా. దేవుని పరిచర్య అంటే మామూలుది కాదు. దేవుని పరిచర్య అంటే ఈజీది కాదు. నాకు ఎవరు నన్ను అప్రిషియేట్ చేయట్లేదేంటి, అందరూ నాకు బెస్ట్ అనట్లేదేంటి, అందరూ నాకు ఓహో అనట్లేదేంటి, కాదు. నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఏ ప్లేస్ లోనైనా మీరు చేస్తున్న ఏ పరిచర్య అయినా, ఎంతమందికి మీరు ప్రార్థన చేస్తున్నా, ఎంతమందిని దేవుడి సన్నిధికి నడిపిస్తున్నా, దేవుడు అది చూస్తున్నాడు. మేబీ అక్కడ మీకు అప్రిషియేటింగ్ రాకపోవచ్చు, మేబీ అక్కడ మీకు ఒక గొప్ప సన్మానం జరగకపోవచ్చు, కానీ దేవుడు మీ జీవితాలను చూస్తున్నాడు. మీరు లోకానికి వచ్చింది దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి. మాథ్యూ చాప్టర్ 3:30. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. యోహాను ప్రత్యేకమైన జీవితము. యాక్చువల్లీ ఎవరు యేసుప్రభు? ఎవరు? మొత్తము లోకానికి రక్షకుడు కదా. లోకాన్ని అంతా కూడా రక్షించేవాడు ఎవరు? యేసయ్య. యేసయ్య శిష్యులు ఉన్నారు అప్పటికే. పోయి యోహాను తీసుకురాపో అని యేసుప్రభు అంటే యోహాన్ రాడా? ఎందుకంటే ఆయన చెప్తాడు, ఆయన నా వెనుక వచ్చేవాడు, నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. ఆయన చెప్పుల వారైనా విప్పుటకు నాకు శక్తి లేదు, అర్హుని కాదు అని చెప్తాడు. ఆయన గురించి బాప్తిజం ఇచ్చి యోహాను అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు యేసు ప్రభు మంచిగా సిటీలో కూర్చొని పోయి బాప్తిజం ఇచ్చి యోహాను తీసుకురాపో అని అంటే రాకపోవునా? కానీ 13వ వచనంలో ఏం జరిగింది? ఆ సమయమున యోహాను చేత బాప్తిజము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. గలిలయ నుండి యోర్దాను ప్రయాణం చేసి యేసు ప్రభువు ఎవరిని బాప్తిజం ఇచ్చి యోహాను వెతుక్కుంటూ వచ్చింది. పర్పస్ ఏంటి తెలుసా? ఆయన చేతిలో బాప్తిజం తీసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు నీ పరిస్థితిని చూడడానికి, నిన్ను బ్లెస్ చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పరిస్థితిని చేంజ్ చేయడానికి నువ్వు ఎక్కడుంటే అక్కడికి దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని బ్రతికి దేవుని మార్గాన్ని సరళం చేసినప్పుడు. అందుకని దేవుని వాక్యంలో ఏముంటుంది తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రాజ్యాన్ని, నీతిని ఎక్కడ వెతుకుతాం? ఇంట్లో కూర్చొని. రాజ్యాన్ని, నీతిని ఎక్కడ వెతుకుతాం? డబ్బులు లెక్క పెట్టుకుంటా, నా అకౌంట్లో ఎన్ని డబ్బులు అయినాయి కాదు పిల్లరా. రాజ్యాన్ని, నీతిని నువ్వు దేవుడి సన్నిధిలో వెతుక్కుంటూ వెళ్తా ఉంటే దేవుడు నీ వెనకాల వచ్చి నిన్ను పట్టుకుంటాడు. అక్కడ యోర్దానులో
బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ బిజీగా ఉన్నాడు. వాళ్ళకి బాప్తిజం ఇచ్చుకుంటా, వచ్చే వాళ్ళకు చెప్పుకుంటా, బాప్తిజం తీసుకోండి అయ్యా, బాప్తిజం తీసుకోండి అయ్యా, ఉపద్రవం రాబోతుందయ్యా, లోక రక్షకుడు వస్తున్నాడయ్యా, మీరు బాప్తిజం తీసుకోండి అయ్యా అని అంటుంటే సమరయ నుండి అక్కడి యోర్దాను వరకు యేసు ప్రభు ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసం వెతికి నీ దగ్గరికి రావాలి అని అంటే నీవు ప్రత్యేకమైన జీవితం జీవించి దేవుని పరిచర్యలో ముందుంటే దేవుడు నీవు వెతుక్కుంటూ వస్తాడు. దేవుని పని చేయి, దేవుడు నీ పని చేయడానికి నీ వెనకాల ప్రత్యేకంగా నీ దగ్గరికి వస్తాడు. నా పని కావట్లేదు బ్రదర్, నా పని కావట్లేదు బ్రదర్, నా పని కావట్లేదు బ్రదర్, ఏం చేయాలి నాకు అర్థమైతలేదు బ్రదర్. ఏం చేయాలి బ్రదర్ అంటే దేవుని పని చేయాలి బ్రదర్. నీ ప్లేస్లో, నీకున్న ప్లేస్లో కొంచెమైనా సరే ఒక్కరైనా వచ్చి ఒక చేరేయటం అని నేర్చుకోండి. మేబీ పీపుల్ కెన్ నాట్ హానర్ యు, మనుషులు నిన్ను గౌరవించలేరేమో, కానీ దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను దీవిస్తాడు, నీ పరిస్థితిని దీవిస్తాడు, నీ సిచ్యువేషన్ దీవిస్తాడు, నీ దరిద్రాన్ని ఆయన ధనముగా మారుస్తాడు, నీ రోగాన్ని తీసి ఒక ఆరోగ్యంగా చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు దేవునిలో ఉండి దేవుడిని పట్టుకొని ఆయనపై ఫోకస్ పెట్టుకొని ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో జరుగుతుంది. చాలా మంది అంటారు, బ్రదర్ పరిచర్యలో ఏమొస్తుంది బ్రదర్, పరిచర్య చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు బ్రదర్, చిన్న ఎస్ బ్రదర్, నేను చెప్తున్నా, చిన్నదైనా సరే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. చిన్నదైనా సరే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో చాలా గొప్ప, చాలా ఎక్కువ, నాకు 1,20,000 శాలరీ ఉండేది. నేను 2016లో వదిలేసి రీజనల్ మేనేజర్ పోస్ట్ వదిలేసి నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు 1,20,000 రూపాయల శాలరీ ఉండేది. వచ్చాక ఒక ఆర్గనైజేషన్లో 10,000 శాలరీ వచ్చింది. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, పెద్ద పెద్ద మేనేజర్స్ ఫోన్ చేసి చెప్తున్నారు, ఏమరా పిచ్చోడా, ఇంత మంచి పోస్టు, హై క్లాస్ జాబ్, రెడ్ కార్పెట్ వెల్కమ్, ఏడ దొరుకుతుందిరా నీకు, ఎంతో మంది దీనికోసం లైన్లు కడుతున్నారు, నువ్వేమో వచ్చిన జాబ్ రిజైన్ చేసి ఉట్టినావు. మనిషికి చూస్తే భయం అయింది నాకు. అరే అవును కదా, 1,20,000 రూపాయలు ఎట్లొస్తాయి? కానీ నేను చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, 1,20,000 సంపాదించినప్పుడు కూడా మళ్ళీ మంత్ ఎండింగ్ అయిపోతే డబ్బులు అయిపోతుంది. 10,000 సంపాదించినప్పుడు ఆ 10,000 1,20,000 కంటే దేవుడు ఎక్కువ ఆశీర్వాదం నాకు ఇచ్చింది. ఏమి కావాలన్నా నేను గ్యారెంటీ ఇస్తున్నాను, రాసుకోండి. దేవుని పరిచర్యలో మీరు చేయబెట్టండి. మీ లైఫ్లో మీకు ఏం కావాలన్నా మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ది బెస్ట్ దేవుడు ఇస్తాడు. దేవుడు మీకు ఏదైనా తలాంతి ఇచ్చాడా, దేవుడికి వాడుకోవడం నేర్చుకోండి. మీకు ఏమైనా పని టైం ఇచ్చాడా, దేవుని దగ్గరికి వచ్చి పని చేయడం నేర్చుకోండి. మీకు కొంచెం సమయం ఉందా, దేవుని కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా, ఎవరన్నా అడగండి. మీ సంఘంలో అడగండి, అన్నా నేను ఏదైనా పని చేయాలని. దట్ విల్ బి ప్రాస్పర్ యూ, దట్ విల్ బి హీల్ యూ, దట్ విల్ బి బ్లెస్ యూ, దట్ విల్ బి గివ్ యూ ప్రాస్పెరిటీ, దట్ విల్ గివ్ యూ జనరేషన్ బ్లెస్సింగ్స్. అది నీకు తరతరాలు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని తెస్తుంది. నేను ఒక పాస్టర్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేవాడిని, చాలా పెద్ద చర్చ్ అది. అక్కడ ఒక పాస్టర్ గారు చనిపోయారు, ఆయన ముసలిగా చనిపోయారు. ఆయన చాలా చిన్నగా ఉన్నప్పుడు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు. ఒక్కడే కొడుకు, అమ్మ ఉంది, నాన్న ఉంది. ఆయన ఇంట్లో పెద్దోడు, 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆయన దేవుడు పిలిచాడు. చాలా కష్టమయ్యేది. ఎవరి ఇంటికన్నా పోతే ఇప్పటికే ఒక 40-50 సంవత్సరాల క్రితం చెప్తున్నారు. ఆయన చనిపోయి కూడా 10 సంవత్సరాలు అయ్యాయి. ఎవరైనా ఇంటికి పోతే ప్రార్థన చేస్తే కొంచెం బియ్యం తీసుకుంటే ఆ బియ్యం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళ అమ్మ కొండి పెట్టేవాడు. ఆ పాస్టర్ దేవుని నమ్మకంగా పట్టుకున్నాడు, మంచి చదువుకున్నాడు, మంచి తెలివి ఉంది. కానీ ఆయన చేసే పని ఏం తెలుసా? ప్రార్థన. పాస్టర్ చాలా కష్టమైంది. ఆ బియ్యం అడుకొని పోయి అమ్మకు అన్నదమ్ములకు పెట్టేవాడు. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసి వాళ్ళ తమ్ముళ్ళకు చెల్లెలకు అందరికీ చదువు చెప్పిస్తే వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా గవర్నమెంట్ జాబర్స్. వాళ్ళ అమ్మ నాన్న తర్వాత స్లోగా అదే పరిచర్య, డబ్బులు ఏం లేవు, ఎక్కువ లేవు, కానీ దేవుని దగ్గర నమ్మకత్వం అయితే ఉంది. అదే స్లోగా పరిచర్య చేసుకుంటూ మొత్తం సౌత్ ఇండియాకే ఈసీ ప్రెసిడెంట్.
జీసీ ప్రెసిడెంట్ అంటే ఆర్గనైజేషన్ అది. ఆ జీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. జీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. వాళ్ళ పిల్లలందరూ కూడా వెల్ సెటిల్డ్ అమెరికాలో. వాళ్ళ మనమరాలు అందరూ కూడా నాకు తెలిసి ఒక 30-40 దేశాలలో వెల్ సెటిల్ అయ్యారు. డబ్బులు రాలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా 20,000 జీతంతోనే చనిపోయాడు. డబ్బులు రాలేదు. డబ్బులు లాక్కోలే, లేకపోతే ఎక్కడి నుంచో రాలేదు. ఆయన దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆయనని ఏం చేశాడు తెలుసా? తరతరాలు ఆశీర్వదించే బ్లెస్సింగ్ ఆయనకి ఇచ్చాడు. తరతరాలు నిలబడే బ్లెస్సింగ్ ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు కనీసం ఒక 30-35 దేశాలలో ఆయన సంతానము ఆయన మనమరాలు మునిమనవాళ్ళు ఒక 30-35 దేశాలలో వెల్ సెటిల్ అయిపోయారు. కోటీశ్వరులు, 100 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొంచెం చూసుకొని దేవుని సన్నిధిలో భయపడితే దేవుడు తరతరాల బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటారు. అందుకనే దేవుని మార్గాన్ని సిద్ధం చేసి సరళం చేయడానికి దేవుడు మనని లోకానికి తీసుకొచ్చాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చ మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాడు. నీతి యావత్తు ఇలాగూ జరగాలి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతునిగా దేవుని దగ్గర పరిచర్య చేసుకుంటూ బ్రతుకుతావో, నీ దగ్గరికి దేవుడు వచ్చి చెప్పయ్యా నీకేం కావాలని అడుగుతాడు. నువ్వు దేవుని దగ్గర, దేవా నాకు ఇది కావాలా, దేవా నాకు ఇది కావాలా, దేవా ప్లీజ్ 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 ఇది ఇవ్వా, అది ఇవ్వా, అది ఇవ్వా, ఇది ఇవ్వా, మంచి మార్కులు ఇవ్వా, మంచి ఫ్యూచర్ ఇవ్వా, మంచి డబ్బులు ఇవ్వా, మంచి పిల్లలు ఇవ్వా. కాదు, దేవా నేను నిన్ను పట్టుకున్నాను. దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నీకేం కావాలి? ఎందుకంటే నువ్వు నన్ను పట్టుకున్నావు కదా. నీతి యావత్తు ఇలా జరిగించాలి. నీ దగ్గర బతుకుతున్నా నేను. చెప్పు నీకేం కావాలా? అయ్యా నేను ఇది కావాలన్నా, ఇది కావాలన్నా ఆప్షన్ ఇస్తాడు దేవుడు. దేవుడే వచ్చి నీకు ఆప్షన్ ఇస్తాడు. ఒకటి కాదు, 10 ఆప్షన్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నిలబడటం, పరిచర్యలో నిలబడటం, దేవుని మీద ఫోకస్ చేయటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను చాలా గొప్పగా మారుస్తాడు. దేవా నేను ఏం బోధించాలి సంఘానికి అన్నప్పుడు, నా పరిచర్య, నా మార్గాన్ని సిద్ధపరిచే వాళ్ళని చాలా మందిని ఈ రోజులలో నేను అడుగుతున్నానని దేవుడు నాకు చెప్పాడు. నా మార్గం సిద్ధపరచుకునే వాళ్ళు. నా మార్గాన్ని ఎవరు సిద్ధపరుస్తారు? ఎవ్రీబడి ఈస్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్, ఎవ్రీబడి బిజీ విత్ దేర్ ఫ్యామిలీస్, ఎవ్రీబడి బిజీ విత్ దేర్ లైఫ్, ఎవ్రీబడి బిజీ విత్ దేర్ సెల్ఫిష్. నేను, నా కుటుంబము, నా జీవితము, నా భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ పరిగెత్తుతున్నారు. నా పని ఎవరు చేస్తారు? నా మార్గాన్ని ఎవరు సిద్ధపరుస్తారు? నా కాడి మీద ఎవరు చేయబెడతారు? ఎవ్వరు లేరా? బోధించు సంఘానికి నేనే లేపుతాను, అనేక మందితో మాట్లాడతాను, లైవ్ ద్వారా, ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ద్వారా అనేక మందితో నేను మాట్లాడతాను. నువ్వు చెప్పు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను కంటే గొప్ప అభిషేకము నీకుంది. యోహాను కంటే ప్రత్యేకించబడ్డవాడివి. యోహాను వెలుగై ఉండలేదు, కానీ మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యోహాను స్పెషాలిటీ లేదు, మీలో స్పెషాలిటీ ఉంది. ఏంటి తెలుసా? యేసు రక్తము చేత కడగబడ్డ స్పెషాలిటీ ఉంది. ఆయన యేసు రక్తం చేత కడగబడలే, మనం కడగబడ్డాం. యేసు వెలుగు ఆయనలో లేదు, మనలో ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, అంత గొప్ప అభిషేకాన్ని మనం ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా దేవుని సన్నిధిలో, దేవా నీ కృప చేత నా పరిస్థితిలో నేను నీ మార్గము సిద్ధం చేస్తాను. నా మార్గము, నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గాన్ని సిద్ధపరుస్తావో దేవుడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గాన్ని నువ్వు సరళం చేస్తావో, నీ మార్గాన్ని, నీ వంకర మార్గాలను, నీ వంకర బుద్ధులను, లేకపోతే నీ వంకర డబ్బులు రానితనాన్ని, నీ బంద్ అయిపోయిన డోర్లను అన్నిటిని దేవుడు ఓపెన్ చేస్తాడు. దేవుడి మార్గం నువ్వు సరళం చేస్తే దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. మనం ఈ సీజన్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మంచి హ్యాపీయెస్ట్ జాయ్ మూమెంట్లో మనం ఎంటర్ కావాలంటే ఎట్లా ఎంటర్ అవుతాం తెలుసా? దేవాన్ని నువ్వు నన్ను వాడుకో, దేవాను నన్ను వాడుకో, నా జీవితంలో నీవే మొదటి స్థానము అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఉంటామో అదే మన జీవితంలో హ్యాపీయెస్ట్ జాయెస్ట్ మూమెంట్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో నాయనా
నీ సన్నిధిలో బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, ఆయన మార్గాన్ని సిద్ధము చేయడానికి, నీ మార్గాన్ని సిద్ధము చేయడానికి తండ్రి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిచర్య చేశాడు, అనేకులను బాప్తిజం ఇచ్చాడు, అనేకులకు ఆయన ప్రత్యేకమైన జీవితం ద్వారా ఒక గొప్ప మార్పును, ఇంపాక్ట్ను తెచ్చాడు తండ్రి. ఇదిగో నాయన, మార్గాన్ని సిద్ధము చేయటకు మేము ఈ లోకానికి వచ్చాము. మేము ప్రత్యేకంగా జీవించాలని నీపై ఫోకస్ పెట్టి అభిషేకము కలిగి నాయనా మేము మార్గము సరళము చేయవానిగా ఈ లోకములో ఉండాలని మేము బ్రతుకుతున్నాం తండ్రి. అలాంటి గొప్ప కార్యం మా జీవితంలో చేయండి నాయన. అయ్యా, ఈ రోజు నుంచి మీపై మేము ఫోకస్ పెడతాము నాయన. మీ మార్గము మేము సరళం చేస్తాము. మమ్మల్ని మా పరిస్థితిలో, మాకున్న స్థితిలో, మా కుటుంబంలో మమ్మల్ని వాడుకోండి నాయన. తండ్రి, యోహాను వెలుగై ఉండలేదు, కానీ మేము మాత్రం ఈ లోకానికి వెలుగై ఉంటాము నాయన. అయ్యా, ఈ లోకములో ఉన్న వాటి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు నాయన అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ గొప్ప కృప తండ్రి, నీ గొప్ప ప్రేమ, ఇదిగో నాయన వీరందరినీ మీరు తాకండి, వీరందరినీ మీరు తాకండి, వీరందరి జీవితంలో అద్భుతములు చేయండి. వారి వారి పరిస్థితిలో నీవే గొప్పగా, వారి వారి పరిస్థితిలో నీ మార్గాన్ని సరళం చేసేవారిగా, నీ మార్గాన్ని సిద్ధము చేసేవారిగా అయ్యా, ఈ సీజన్ లోకి వాళ్ళు వెళ్తూ ఉంటుండగా ఒక జాయ్ఫుల్ మూమెంట్ లో నా దేవునికి మార్గాన్ని సిద్ధపరిచేవానిగా యోహాను ఎలాగైతే వచ్చాడో నేను అలాగే ఈ లోకానికి వచ్చాను, నేను ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాను అని అనుకునేవాళ్ళు లేచి నిలబడండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. రెండు చేతులు పైకెత్తండి. దేవా, ఇదిగో నేనున్నాను తండ్రి, నేను నీ మార్గాన్ని సిద్ధపరుస్తాను నాయన, నీ మార్గాన్ని తండ్రి. అవును దేవా, ఏది ఏమైనప్పటికీ ఇదిగో నాయన, నేను నీ మార్గాన్ని సరళము చేయటకు నాకు నేర్పించండి, నీ మార్గాన్ని సరళము చేయటకు నాకు నేర్పించండి. యోహాను కంటే గొప్ప అభిషేకం మీరు నాకు ఇచ్చారు, యోహాను కంటే గొప్ప పరిశుద్ధాత్మ నాకు ఇచ్చారు, యోహాను కంటే గొప్ప రక్తము నాకు ఇచ్చారు, యేసయ్య రక్తాన్ని. ప్రభువా, ఇదిగో మేము ఉన్నాము నాయన, ఇదిగో మా పరిస్థితుల్లో మీరు వాడుకోనండి. ఎవరైతే మీ రెండు చేతులను దేవుని వైపు చూపిస్తున్నారు, దేవుడు మీ చేతులను చూస్తున్నాడు, ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంది. ఇదిగో నాయన, నేను మార్గాన్ని సిద్ధపరిచేవాడిగా, మార్గాన్ని సరళము చేసేవాడిగా, నీ పరిచర్యలో నాయన నడిచేవాడిగా నేను ఉంచాను తండ్రి అని ఎంతమంది అయితే ఇదిగో అయ్యా వారి చేతులు లేని నీ వైపు చూపిస్తున్నాను నాయన, వారందరినీ నేను దీవిస్తూ, నేను ఆశీర్వదిస్తున్నాను. దేవా, వారిని వాడుకోనండి నాయన, వారిని సన్నిధిలో వాడుకోనండి, వారి వారి పరిస్థితులను బట్టి మీరు వాడుకోనండి. నీ మార్గము సిద్ధము చేసేవారిగా, నీ మార్గాన్ని సరళము చేసేవారిగా తండ్రి బిడ్డల్ని వాడుకోనండి నాయన. ఈ సెల్ఫిష్ నేచర్ ను వాళ్ళ లోపల నుండి తీసివేయండి. స్వార్థము 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 నాయన వారిలో నుంచి తీసివేయండి. దేవుని కోసం మేము బ్రతకాలనే ఒక మంచి తపన, ఒక మంచి ఆశ, ఒక మంచి ఆతృత నాయన వారిలో పుట్టించుకొని నీ రక్తపు యొక్క శక్తి చేత నేను అందరినీ కడుగుతూ వారి హృదయాలలో నీ కృపను నేను కృమరిస్తూ నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తూ నేను అందరినీ బ్లెస్ చేస్తూ, ఇదిగో నాయన ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో, అవును దేవా, పరిచర్యలో మేము ఉంటుండాలి దేవా, నీ మార్గము సిద్ధపరిచేవారిగా మేము ఉండాలి అని ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని, నీ కృప చేత అందరినీ దీవించమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తూ నేను అందరినీ బ్లెస్ చేస్తూ ఆ మార్గాన్ని మీరు సరళము చేయమని, వారి జీవితంలో మీరు వారిని వాడుకోమని, వారి వారి పరిస్థితుల్లో వారిని మీరు కట్టుమని యేసు నామములో ప్రార్థిస్తూ నేను అందరినీ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.